ఈ మధ్య బత్తాయిలు అనే పదం బాగా ట్రెండింగ్లో ఉంది. చాలామంది హిందువులు ఈ బత్తాయి అనే మాట విని చాలా అఫెండ్ అవుతున్నారు. కానీ ఈ బత్తాయి అనే పదం సృష్టించింది మన హిందువులే. మీరు గమనించారో లేదో, బత్తాయి అనే సమయంలో నారింజ పండును చూపిస్తారు, గమనించారా? బత్తాయి పచ్చ రంగులో ఉంటుంది, నారింజ పండు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మరి నారింజ పండుని చూపించి బత్తాయి అని ఎందుకంటారో తెలుసా? అంటే అందులో ఉన్న అర్థం నారింజ పండులా పైకి కనిపించే బత్తాయి అని అర్థం. అంటే ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉంది, ఏ వోల్ఫ్ ఇన్ ఏ షీప్స్ క్లోతింగ్ అని. అంటే గొర్రె వేషం వేసుకున్న తోడేలు అని అర్థం. ఆ తోడేలు గొర్రె వేషం వేసుకొని గొర్రెల మధ్యలో తిరుగుతూ వాటిని చంపి తింటుంది. అలాగే కొందరు హిందూ వ్యతిరేక శక్తులు హిందువుల వేషంలో ఉండి హిందువులను రెచ్చగొట్టి అసాంఘిక కార్యకలాపాలకి పురిగొల్పుతారు. వారి స్వార్థానికి మన మతాన్ని, మన ఆలయాల్ని వాడుకోవడం చేస్తారు. నిజమైన హిందువులంటే మిగతా వాళ్ళందరినీ ద్వేషించటం అని హిందువుల్ని రెచ్చగొట్టి మిగిలిన మతాల వారికి హిందువులపై ద్వేషం కలిగించేలా చేసి హిందువులపై నెగిటివిటీ క్రియేట్ చేస్తారు. అలాంటి వారిని నారింజ పండు చూపించి బత్తాయిలు అని పిలుస్తారు. మరి మీరెవరు? మీరు హిందువులా, బత్తాయిలా?